నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ద పారడైజ్ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్టు తెలుస్తోంది. నాని అందుబాటులో ఉన్నప్పటికీ ఇతర ఆర్టిస్ట్ డేట్స్ కుదరక షూటింగ్ ని ఆపేశారట. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చ్ 26న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఆ డేట్ లో రిలీజ్ చేయడం సాధ్యమేనా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. నాని సినిమాలంటే చక్కటి కథ, చూడచక్కని అభినయం, కుటుంబ సమేతంగా చూసేలా ఉంటాయన్నది నిన్నటి వరకు అభిప్రాయం. అయితే తనకున్న క్లాస్ హీరో, పక్కింటి కురాడి లాంటి ఇమేజ్ని పక్కన పెట్టి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనుకున్న నాని వరుసగా అలాంటి సినిమాలే చేస్తున్నాడు. దసరా నుంచి పందా మార్చిన ఆయన హిట్ 3తో వెండితెరపై నెత్తుటి వరద పారించాడు. తన సినిమా మహిళలు, చిన్నపిల్లలు చూడదని బహిరంగంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ సినిమా విజయంతో దూకుడు మీదున్న నాని ఇప్పుడు ది పారడైజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దసరా సినిమాతో నానికి భారీ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాకు డైరెక్టర్. దసరాకు మించి రా అండ్ రస్టిక్ లుక్లో నాని కనిపించనున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా మితిమీరిన వాయలెన్స్తో ఉంటుందని ముందుగానే చెప్పేశారు మేకర్స్. ఇది నా కెరియర్లో భయంకరమైన వాయలెన్స్తో కూడుకున్న సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని విధంగా ఉంటుందని నాని చెప్పుకొచ్చాడు. నాని లుక్, ఆ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని అర్థమైపోతుంది. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని నాని ఫ్యాన్స్తో పాటు మాస్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అనౌన్స్మెంట్ చేసినప్పుడే ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో షూటింగ్ శరవేగంగా జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రస్తుతం ది పారడైజ్ షూటింగ్ ఆగిపోయిందట. నాని అందుబాటులోనే ఉన్న కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ప్రస్తుతానికి షూటింగ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టులో మళ్లీ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్ డేట్కి ఇంకా 8 నెలలున్నా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమై అనుకున్న సమయానికి రిలీజ్ చేయగలమా అని యూనిట్ పునరాలోచనలో పడిందట. అందువల్ల మార్చి 26న రిలీజ్ కష్టమని భావిస్తే సమ్మర్కి షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నారట. అయితే మార్చిలో రిలీజ్ చేయగలమా లేదా అన్నది షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందని యూనిట్ చెబుతోంది. ఒకవేళ ఏదోలా షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావిడిగా చేస్తే క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉండడంతో రిలీజ్ విషయంలో ఆలోచించుకోవాల్సిందేనని అనుకుంటున్నారట.